పశు సంపద అంటే రైతులు ఉంటారో, పశువుల్ని కాసే రైతులు ఉంటారో, ఆవుల్ని పెంచి పోషించే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం తీసుకొని ఒక సబ్సిడీ లోన్ ఇచ్చి ఆవులన్నిటిని కూడా, గోవులన్నిటిని కూడా సేకరించి వాళ్ళు ఇచ్చేటటువంటి పాలని సేకరించి దాని ద్వారా నెయ్యిని ఉత్పత్తి చేసి స్వామివారికి అంటే ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా సబ్సిడీ లోన్స్ ఇచ్చి అన్ని ఏరియాల నుంచి, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి ఆవుల్ని కాచే వాళ్ళందరి దగ్గర నుంచి సేకరించి దీని ద్వారా ఏమవుతుందంటే పశు సంపద పెరుగుతుంది. చాలా మందికి మనం ఉపాధి ఇచ్చిన వాళ్ళతో, చాలా మందికి కూడా ఒక మంచి అంటే మన ఆవును కూడా గో సంరక్షణ అని చెప్పేసి హిందూ ధర్మంలో ఒక భాగం కాబట్టి తద్వారా గో సంరక్షణ కూడా ఎంతోమంది ఈరోజు చేతిలో పని లేకుండా ఆవుల్ని గేదెల్ని చాకేవాళ్ళు కూడా సరైన సంపాదన లేక వాటన్నిటిని కూడా పక్కన పెట్టడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక వ్యవసాయం కాబట్టి, అంటే పశు సంపద కాబట్టి ఖచ్చితంగా తద్వారా చాలా మందికి ఉపాధి వస్తుంది. చాలా మందికి ఉపాధి వస్తుంది. మన గోవు సంరక్షణ, గోవుల్ని కూడా మనం సంరక్షించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా స్వామివారికి కూడా ఒక స్వచ్ఛమైనటువంటి ఏ కల్తీ లేకుండా, ఇలాంటి ఎలిగేషన్స్ లేకుండా, ఫ్యూచర్లో ఎవరు ఇబ్బంది పడకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా భగవంతుడికి మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మన అండర్లో ఎవరో డైరీ తీసుకొని అందులో కల్తీ కాసాయి లేదా అని టెస్టులు చేసి ఎవరికైనా ఈ డబ్బులు ఇవ్వాల్సిందే, ఎవరికైనా టెండర్స్ ఇవ్వాల్సిందే, అలా ఇచ్చే బదులు స్పెషల్గా స్వామి వారికే ఒక పాడిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పాలనంతా కూడా కలెక్ట్ చేసుకొని దాని ద్వారా వచ్చేటటువంటి ఆవు నెయ్యితో, పాలతో స్వామివారికి ప్రసాదాలు, దీపారాధనలో అన్నిట్లను ఉపయోగిస్తే బాగుంటుంది నా యొక్క ఉద్దేశం. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, మనకి కూడా మంచిది దేవుడికి సమర్పిస్తున్నామని, ఎటువంటి కల్తీ లేకుండా భగవంతుడికి సమర్పిస్తున్నాం అనేది ఒక తృప్తి అయితే ఉంటుంది. అదేవిధంగా చాలామంది రైతులకు ఉపాధి కల్పిస్తాము, గో సంరక్షణ కూడా ఉంటుంది. ఇది నాకున్నటువంటి ఆలోచన. ఈ రెండు ఆలోచనలు చేస్తే ముందు ముందు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో మీ అందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి. లాస్ట్గా ఇచ్చే సలహా ఒకటే, ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని గొడవలకి వెళ్ళి ఇబ్బంది పడొద్దు దయచేసి. చాలామంది రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు. ఆలోచనతో ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ.